హలో అండి, డాక్టర్ రవికుమార్, సెల్ హెల్త్ క్లినిక్, దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ సెల్యులార్ మెటబాలిక్ డైట్ వలన బ్రెయిన్ హెల్త్ ఎలా మెయింటైన్ అవుతుందో ఇంకోసారి సూక్ష్మంగా చర్చించుకుందాం. సెల్యులార్ మెటబాలిక్ డైట్ చేయటం వలన గాబా అనే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ గాబా న్యూరో ట్రాన్స్మిటర్ బ్రెయిన్ న్యూరాన్ ఓవర్ స్టిమ్యులేషన్ని తగ్గిస్తుంది, ఓవర్ ఎగ్జైటబిలిటీని ఇన్హిబిట్ చేస్తుంది, నివారిస్తుంది. దీనివల్ల రిలాక్స్ అవుతుంది బ్రెయిన్. అలాగే డోపమైన్, సెరోటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా మన సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు ఉత్పత్తి జరుగుతాయి. ఇవి కూడా యాక్టివేట్ చేస్తూ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతూ స్ట్రెస్ని తగ్గించే పని చేస్తుంది. అందువలన సెల్యులార్ మెటబాలిక్ డైట్లో మెదడుకు సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా చాలా తేలికగా పరిష్కరింపబడుతున్నాయి. ఆ అనారోగ్య లక్షణాలు ఏమేమి ఉంటాయండి? షిజోఫ్రెనియా, ఎపిలెప్సీ, పార్కిన్సన్స్, అల్జీమర్స్, ఇటువంటివే కదా. వీటన్నిటికీ బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవటం ఒక ప్రధానమైన కారణం. ఒక భయానికో భ్రాంతికో గురి కావటం, షిజోఫ్రెనియాలో అర్థం లేని మాటలు, సమయం సందర్భం లేకుండా మాట్లాడటం, ఇటువంటి లక్షణాలు ఫిట్స్, ఎపిలెప్సీలో కానీ, అల్జీమర్స్, న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్ కానీ, పక్షవాతం, పార్కిన్సన్స్ కానీ, ఇటువంటి సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం మన సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ మాత్రమే. ఎందుకంటే మన మెటబాలిక్ ప్రోగ్రాంలో ఉన్న 8 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని మీరు ఒకసారి పరిశీలిస్తే, సిసిఎల్ ఆయిల్, క్యాప్రిలిక్ మొనోలారిక్ ఆయిల్, పూర్తిగా బ్రెయిన్ ఫంక్షన్కి, బ్రెయిన్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, న్యాచురల్గా సముద్రంలో ఉన్న ఆల్గే నుంచి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి చేప నూనెలు కాకుండా మనం ఇస్తున్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ పూర్తిగా బ్రెయిన్ హెల్త్కి ఎంతో ఉపయోగపడుతుందో మనం తెలుసుకున్నాం కదా అంతకుముందు. అట్లాగే విటమిన్ సి అత్యధిక మోతాదులో వెళ్ళాలి అన్నప్పుడు అది కూడా మన ఎసెన్షియల్ ఎలిమెంట్లో ఒక భాగమే కదా. మల్టీ విటమిన్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, బి విటమిన్ టోటల్గా ఉన్న మన ప్రోగ్రామ్ బ్రెయిన్ హెల్త్కి ఎంతగా ఉపయోగపడుతుందో మనకు ఇప్పటికే అర్థం చేసుకున్నాం కదా. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న వాల్నట్స్ కానీ, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, ఇవన్నీ కూడా మన ఆహార విధానంలో, మన సెల్యులార్ మెటబాలిక్ డైట్లో ఉండటం వలన బ్రెయిన్ హెల్త్కి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎటువంటి సమస్య అయినా చాలా తేలిగ్గా 3-4 నెలల్లోనే పరిష్కారం అవటం మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటికీ చాలా తేలికైన పరిష్కారం దొరికింది అని పూర్తి నమ్మకంతో, కాన్ఫిడెన్స్తో సెల్ హెల్త్ క్లినిక్లో ఉన్న మేము, మా డాక్టర్ల బృందం బ్రెయిన్ హెల్త్ ఇష్యూ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. దీంతోపాటు కొద్దిగా వాకింగ్ చేయండి, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి. ఎందుకంటే శరీరంలోని వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్ ఒక హార్మోనీలో ఉండటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అసలు ఒక మంచి చిట్కా చెప్పనా? ఓంకారాన్ని చాంటింగ్ చేయండి. నేనేం స్పిరిచువాలిటీ చెప్పట్లేదు, ఓం నమ శివాయ అనమనట్లేదు, ఓం కేశవాయ స్వాహ అనమనట్లేదు. ప్రాణాయామంలో భాగంగా అకార, ఉకార, మకారాల సమ్మిళితమైన ఓంకారాన్ని చాంటింగ్ చేయండి. అకారం పలుకుతున్నప్పుడు ఈ భాగం వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్ హార్మోనీలోకి వస్తాయి. ఉకారాన్ని పలుకుతున్నప్పుడు ఇక్కడ భాగం వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్ ఒక హార్మోనీలోకి వస్తాయి. మకారాన్ని పలుకుతున్నప్పుడు బ్రెయిన్ ఫ్రీక్వెన్సీస్ హార్మోనీలోకి వస్తాయి, వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్. మీరు ఒక్కసారి అని చూడండి. ఓం అన్నప్పుడు ఆ పలుకుతున్నప్పుడు ఇక్కడ ఊ, ఇక్కడ మా పలుకుతున్నప్పుడు మా అనం కదండి, అంటాం కదా. ఈ విధంగా ఓంకారాన్ని చాంటింగ్ చేస్తూ సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు బ్రెయిన్ హెల్త్ ఖచ్చితంగా కంట్రోల్లోకి వస్తుంది. ఎటువంటి సమస్య అయినా, అల్జీమర్స్ లాంటి సమస్యలు, ఫిట్స్ లాంటి సమస్యలు, షిజోఫ్రెనియా లాంటి సమస్యలు
ఈజీగా తగ్గిపోవటానికి చాలా ఆస్కారం ఉంది. మెయిన్గా డీహైడ్రేషన్ ప్రాబ్లం రాకుండా చూసుకోండి. ఆల్కహాల్ తీసుకుంటున్న వాళ్ళు బ్రెయిన్ హ్యాంగ్ ఓవర్తో పొద్దున్నే నిద్ర నిలుగుస్తారు. ఎందుకని? బ్రెయిన్ డీహైడ్రేట్ అయింది, వాటర్ బ్రెయిన్లోకి వెళ్ళలేదు, అందుకని బ్లడ్ సర్క్యులేషన్ లోపాలు జరుగుతున్నాయి. ఎక్కువ వాటర్ తాగండి. సెల్ హెల్త్ ఎక్కువతో కలిపి ఒకటి 2 రౌండ్లు తాగుదాం అనుకుంటే తాగండి. ఆల్కహాల్ పూర్తిగా అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నా మన సెల్ హెల్త్ ఎక్కువ వాటర్ వాడండి. 1, 2 రౌండ్లు తాగుతానంటే తాగండి. కానీ బేసిక్గా ఆల్కహాల్ తాగే వాళ్ళకి బ్రెయిన్లో డీహైడ్రేషన్ జరుగుతుంది అని మాత్రం గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.